ఇప్పుడు అవన్నీ అవసరమా లక్ష్మి? ఫంక్షన్కి టైం అవుతుంది కదా, వెళ్ళండి, అందరు రెడీ అవ్వండి. లక్ష్మి అవార్డు తీసుకోబోతోంది. తనకో మంచి శారీ కొనుంటే బాగుండేది కదా మిత్ర. ఆ పని మీదే వెళ్ళొచ్చా. ఇప్పటికే నాకు చాలా చీరలున్నాయి మావయ్య గారు, మళ్ళీ కొత్తవెందుకు? అంత పెద్ద అవార్డు తీసుకోబోతూ కొత్త చీర కట్టుకో వదినా. ఇప్పుడు షాపింగ్ చేసేంత టైం లేదురా. ఉన్న చీరల్లో మంచిదే కట్టుకుంటుందిలే. సరే మీరు వెళ్ళండి, రెడీ అవ్వండి, టైం అవుతుంది. అవును, మమ్మల్ని రెడీ అవ్వమంటున్నావు, నువ్వు రెడీ అవ్వవా? అవుతాను, నేనెంతసేపు డాడ్. మీరు వెళ్ళండి. ఏంటండి ఇందాకటి నుంచి ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు, అసలేమైంది? అబ్బే నేనా? అదేం లేదే. రే టైం అవుతుంది, వెళ్ళరా, వెళ్ళి రెడీ అవ్వండి. మిత్రా, ఏంటది షర్ట్ వెనకలా దాచా? ఏం లేదు మనీషా, ఏదో ఉందన్నయ్య. ఏంటిది? అది ఆఫీస్ ఫైల్ రా, ఆఫీస్ ఫైల్. ఆఫీస్ ఫైల్ వెనకెందుకుంది? చూపించాలా? వద్దురా వివేక్, ప్లీజ్ నా మాట వినరా. అరే చూపించ. అరే వద్దురా. కొత్త చీర ఎవరికండి? ఇంకెవరికమ్మా, నీకే అయి ఉంటుంది. అన్నయ్య, నువ్వు మెలికలు తిరిగిపోతున్న విషయం ఇదా? కొత్త శారీ తెచ్చి వదిన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? మీరు చూసేశారుగా, ఇంకేం సర్ప్రైజు. అయినా భార్యకు ధైర్యంగా చేరివ్వాలి కాని దాచుకునివ్వడమేంట్రా? ఎవరేమంటారు? చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ చీరలో అందం కనిపిస్తే నాకు ఆనందం కనిపిస్తోంది. నీ మనసులో ఇన్నాళ్ళు ఎంత బాధ ఉందా లక్ష్మి? ఎంత బాధపడ్డానో చెప్పలేను, కానీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో కూడా చెప్పలేను. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి లక్ష్మి. అది మీ చేతుల్లోనే ఉంది. ఐ నో లక్ష్మి, ఇక నుంచి నిన్ను సంతోషపెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నువ్వు కూడా ఎప్పట్లాగే క్షమించడం ఆపుకో. ఆ చిరునవ్వు అలాగే కంటిన్యూ చేయి. ఇంట్లో బాధలన్నీ మర్చిపో. నా కళ్ళకి ఎంత అందంగా ఆనందంగా కనిపిస్తున్నావో ఈ ప్రపంచానికి కూడా నువ్వు అలాగే కనిపించాలి. అవార్డ్ ఫంక్షన్ని టీవీలో చూసిన వాళ్ళందరూ నీ విజయంతో పాటు నీ సంతోషాన్ని కూడా చూడాలి. రెడీ అయిపోయారా? మేము రెడీ డాడ్. మనం బయలుదేరడమే ఆలస్యం. కాకపోతే మనతో పాటు వివేక్, జాను, పిన్ని కూడా వచ్చుంటే బాగుండేది. వాళ్ళొస్తారు మిత్ర. రామని పిన్ని చెప్పింది. వాళ్ళని తీసుకొస్తానని లక్ష్మి చెప్పింది. అవునా లక్ష్మి? అవునండి, ఫంక్షన్కి జున్ను వస్తున్నాడు, జాను, వివేక్, చిన్నత్తయ్య గారు కూడా వస్తున్నారు.
వాళ్ళని ఎలా తీసుకొస్తున్నావు? ఏం చేయబోతున్నావు? హలో, ఎవరు? నమస్తే మేడం, నేను ఈవెంట్ ఆర్గనైజర్ని మాట్లాడుతున్నాను. ఏ ఈవెంట్? అదే మేడం, ఈవినింగ్ లక్ష్మి గారికి అవార్డు ఇస్తున్న ఈవెంట్. హా, తమరేనా బాబు లక్ష్మిని అవార్డుకి సెలెక్ట్ చేసింది? నేను కాదు మేడం, సెలక్షన్ కమిటీ వేరే ఉంటుంది. నేను జస్ట్ ఈవెంట్ మాత్రమే చూసుకుంటాను. హ్మ్. సర్లే, నాకెందుకు ఫోన్ చేసావు? ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి మేడం. మీరు మీ అబ్బాయి మీ కోడలు ఫంక్షన్కి రావాలి. ఎందుకు? చప్పట్లు కొట్టానికా? కాదు మేడం, ఫంక్షన్కి మినిస్టర్సు పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ వస్తున్నారు. మీరు త్వరలో ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నారు కదా, మీరు ఫంక్షన్కి వస్తే మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తాం మేడం. ఏంటి, నన్ను స్టేజ్ ఎక్కిస్తారా? అంటే నాకు కూడా అందరూ చప్పట్లు కొడతారా? షూర్ మేడం. ప్రముఖ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీమతి దేవయాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వస్తున్నారు కదా మేడం? ఆ చప్పట్ల కోసమైనా వస్తాను. ఆ, ఆ, వస్తున్నాం. మా కోడలు అవార్డు తీసుకుంటుంటే మేమెందుకు రాము? థ్యాంక్ యూ మేడం. ఆహా, ఓకే.